నిన్నటి రోజున ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరూ కూడా జెండా వందనంలో పాల్గొని వాళ్ళకి దేశభక్తి పట్ల ఉన్నటువంటి అభిమానం ఏంటంటే కూడా చాటుకున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా రాజకీయ నాయకులు అధికారం ఉన్నా లేకపోయినా కౌన్సిలర్ దగ్గర నుంచి దేశ ప్రధాని రాష్ట్రపతి వరకు వీళ్ళందరూ కూడా దేశ సరిహద్దుల్లో వీటన్నిటిలో ప్రతి దాంట్లో భాగంగా జెండా వందనంలో పాల్గొన్నారు. మరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడా జెండా వందన వేడుకల్లో పాల్గొనలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి దేశం పట్ల కనీస బాధ్యత కనుమరుగైందా? ఇదే అంశం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. నిన్నటి రోజున దేశం అంతా కూడా ఒక పండుగలా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం అంటే మన భారతీయులందరికీ ఒక పండుగ. అటువంటి పండుగను కూడా జగన్మోహన్ రెడ్డి జరుపుకోలేదని చెప్పేసి వాళ్ళ పార్టీలోనే అంతర్గతంగా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. గతంలో ఎక్కడైనా తిరిగే జగన్మోహన్ రెడ్డి మరి ఎందుకు జెండా పండుగలు ఎందుకు భాగస్వామ్యం కాలేదని చెప్పేసి అంటున్నారు. మీరే ఉంటారు. ఆయన రాకపోవటం, జెండా ఎగరవేయకపోవటం ఒకటైతే అసలు జెండా ఎవరు ఎగరేస్తారు పార్టీ ఆఫీస్లో, దాని మీద చర్చ ఎక్కువైంది. గతంలో సకల శాఖ మంత్రిగా పేరుగాంచిన సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పార్టీకి సకలం తానే అయిన సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంకంటే జగన్ తర్వాత ఎవరు అంటే కాదు, అతనికంటే ముందే నేను అన్నట్లుగా ఉంది ఆయన వాలకం. నిన్న గతంలో కూడా చెప్పాడు, జైలుకి వెళ్తే మేము పార్టీని కాపాడుకోలేమా, ఏం పార్టీని నిలబెట్టుకోలేమా, ఏం పార్టీ జెండా కట్టలేమా, మేము మొయ్యలేమా అన్నట్లుగా. పేరుని నాని ఇట్లాంటి వాళ్ళు మాట్లాడినా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడే దాంట్లో మాటల్లో అర్థాలే వేరయ్యా అన్నట్లుగా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగానే దేశం పట్ల గౌరవం, దేశంలో ఒక 3 రంగుల జెండా, ఆ మువ్వన్నెల జెండా అంటే ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడు చాలా ఇష్టపడతాం, గౌరవిస్తాం, ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాం. అలాంటిది ఇతను ప్రజలే ప్రాణం అంటాడు. మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నాకు ఇవ్వకపోవటానికి కారణం ఏంటంటాడు. ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరంటారు. మరి ఇన్ని మాటలు మాట్లాడే వీళ్ళకి మరి ఈ రోజున ఆగస్టు 15 మనం స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం, ఇండిపెండెన్స్ డే అని. మరి దీన్ని ఎందుకు మనం జరుపుకోలేకపోయాము, ఎందుకు ఆయన రాలేకపోయాడు అంటే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ సీన్ గుర్తొచ్చింది. ఎందుకు ఆవిడ తలుపులు మూసుకొని లోపలే కూర్చొని టీవీలో వెనక్కి ముందుకు ఆ రిమోట్ నొక్కుతా సీన్ చూస్తూ ఉండిద్ది. అలాగుంది జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. నేను తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు, కానీ బయటకు వచ్చి జెండా వందనం ఎందుకు చేయలేదు. తలుపులన్నీ మూసుకొని లోపల కూర్చొని ఛానల్స్ ఓపెన్ చేస్తూ పులివెందుల అదే వింటూ ఉన్నాడంట. జడ్పీటీసీ ఎలక్షన్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ఒంటిమిట్ట, పులివెందుల ఈ 2 ఆయన చెవుల్లో మారు మ్రోగిపోతున్నాయి. మనకేమో మా తెలుగు తల్లికి మల్లెపూదండ, జనగణమన ఇవి మారు మ్రోగుతుంటే ఆయన చెవుల్లో మాత్రం ఇవి మారు మ్రోగుతున్నాయి. ఒంటిమిట్ట, పులివెందుల తెలుగుదేశం పార్టీ కైవసం. దాంతో ఆయన నరసింహ సినిమాలో రమ్యకృష్ణలాగా అయిపోయాడు. అందుకనే సకల శాఖ మంత్రి గతంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు సకలం తానే అయ్యి పార్టీని నడిపించబోతున్నాడు. అంటే ఇప్పుడు భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని పక్కన పెట్టేసి పార్టీ పగ్గాలన్నీ కూడా సజ్జల గారి చేతులు ఉంటాయంటారా? పక్కన పెట్టేసేది ఏం లేదు. ఈయన్ని నేను చూసాను కదా, అవినాష్ రెడ్డిని ఎట్లా ఎత్తేసారు లోపలికి, ఈయన కూడా అట్లానే ఎత్తేస్తారు. చిక్కటి చిరునవ్వుతో చిక్కడు, ఆయనేమో దొరకడు. మీరు ఆ సినిమాలో క్యారెక్టర్లు ఎప్పుడైనా విన్నారా? ఓల్డ్ సినిమాలో సినిమా పేరే ఇది, చిక్కడు దొరకడు. ఎన్టీ రామారావు గారు, కాంతారావు గారు గత అప్పుడెప్పుడో తీశారనమాట మనం పుట్టకముందు. ఆ సినిమాల్లో చిక్కడు దొరకడంటే వీళ్ళు రకరకాలుగా ఎస్కేప్ అవుతూ ఉంటారు. చీట్ చేయటం, ఎస్కేప్ అవటం, క్యారెక్టర్ ఫన్నీగా ఉంటాయి. ఆ పేర్లు కూడా చిక్కడు దొరకడు. అట్లాగా ఈ చిక్కటి చిరునవ్వు చిక్కడు, అక్కడ చూస్తే అమూల్ బేబీ దొరకడు. వీళ్ళు రాష్ట్రంలో పెద్ద గజ దొంగలు అనమాట. వీళ్ళు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా మోసం చేయబడ్డారు, వాళ్ళ వల్ల ప్రాణహాని అన్నీ జరిగినాయి. మరి ఈ రోజున చూస్తే దేంట్లో కూడా మనం సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వినటల్లా. మీరు గమనించారా? ఆయన సకల శాఖ మంత్రిగా ఉన్నా కూడా ఎక్కడ ఆయన పేరు లేదు ఛార్జ్ షీట్లో. మరి ఆ వ్యక్తి ఏ విధంగా ఎస్కేప్ అయ్యాడు? అలా ఎస్కేప్ అవడానికి ముందుగానే ఏ విధంగా వీళ్ళు కనుక మద్యం కుంభకోణం చేయడానికి ప్లాన్ వేస్తారు కదా, స్కెచ్. ఆ విధంగా ఈయన ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు, ఈ పార్టీ నా చేతిలోనే ఉండిద్ది, కాబట్టి నేను ఎంత బాగా దీంట్లోంచి తప్పించుకోవాలి, ఎక్కడ కూడా ఇరుక్కోకూడదు అన్నట్లుగా ఆయన కొనసాగించాడు పరిపాలన అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో. ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డిగా జైలుకి వెళ్తే చిక్కటి చిరునవ్వుతో చిక్కడో అప్పుడు సకలం నేనే అని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి ముందుకు వస్తాడు. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చూసుకుంటే 2 రోజుల ముందు కూడా భీమవరంలో ఒక వివాహానికి, మరో పక్కన చూసుకుంటే ఊరకొండలో ఒక వివాహానికి హాజరయ్యారు. మరి ఆయన జెండా వందనాల్లో ఎందుకు పాల్గొనలేదు అంటే కారణం ఏమై ఉంటుందని చెప్పారు. అంటే జెండా వందనంలో పాల్గొనకపోవటం అంటే ఆయనకి ఎప్పుడు కూడా పెద్దలను గౌరవించడం అన్నా సెల్యూట్ చేస్తాం మనం.
మరి ఆ సెల్యూట్ అంటే ఆయన ఎప్పుడు చేశాడండి? మనం చూసాం ఎప్పుడన్నా? ఏదో పిచ్చి నవ్వులు నవ్వుకుంటూ వాళ్ళు వచ్చేసి పోలీసులు ఆయనకి గౌరవంగా మరి వాళ్ళు సెల్యూట్ చేసి ఆయన గౌరవంగా ఆయనకి గౌరవ వందనం అని అంటారు చేస్తే ఆయన ఏం చేశాడు? చాలు చాలు టైం అయిపోయింది, మళ్ళీ వస్తా అన్నాడు. మరి అది ఆయనకు ఏం తెలియదు పాపం. కాబట్టి చిక్కటి చిరునవ్వుతో చిక్కల్లాగా ఉండిపోవటం తప్పించి జెండా వందనాలు, గౌరవ వందనాలు తీసుకోవటం, లేకపోతే మనం జాతీయ పతాకాన్ని గౌరవించుకోవటం. లాస్ట్ మీరు చూసుకుంటే April 14 అంబేద్కర్ జయంతికి కూడా ఆయన కనీసం గుప్పెడు పువ్వులు కూడా సమర్పించలేదు నివాళి. మరి అట్లాంటి వ్యక్తికి ఈ రోజున అతను ఉన్నదంతా ఒకటే, అతని చెవుల్లో మనం చెప్పినట్లుగా మారుమ్రోగిపోతుంది. ప్రతి ఒక్కరికి కూడా జాతీయ గీతంతో వీటితోటి మన చెవులు మారుమ్రోగుతుంటే ఆయనకు మాత్రం వంటిమిట్ట పులివెందులతో చెవులు మారుమోగిపోతూ ఆ మారుమ్రోగిపోతున్న చెవులతో అదే వినపడుతుంది తప్పించి ఈ జెండా వందనాలు, జాతీయ గీతాలు, లేకపోతే జాతి పట్ల మనకు గౌరవం ఇవన్నీ కూడా మర్చిపోయిన వ్యక్తిగా చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అయితే మరి ఇప్పుడు వైసీపీ క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్న దాని గురించి అనేక రకాల చర్చలు అయితే పెడుతున్నారు. ఇంతకు దీన్ని స్వాగతిస్తున్నారు, వాళ్ళు సమర్థిస్తున్నారంటే ఏమంటారు మీరు? వాళ్ళనైతే వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకోవడానికి స్వాగతించుకుంటారు, బయట వాళ్ళతో అపోర్ట్ చేయడానికి మాత్రం ఇంక వాళ్ళు మనకి అపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఓకే, అంటే మరి సజ్జల పాల్గొనడాన్ని వాళ్ళు ఏం వ్యతిరేకించట్లేదు అంటారా? ఖచ్చితంగా, అందుకనే కదా దానికి పునాది వేసింది. సజ్జల్ని మరి వ్యతిరేకించడంలో ముందుంది ఎవరు? విజిల్ బ్లోయర్ విజయసాయిరెడ్డి. ఆ క్వార్టరీ ఉంది, ఆ క్వార్టరీలో కవిత గారు వాళ్ళ నాన్నకి లేఖ రాసినట్టుగా దెయ్యాలు ఉన్నాయని, ఆ దెయ్యాలని ఈయన అనలేదు కాబట్టి వేరే విధంగా మార్చి రాశాడు. మరి అప్పుడు ముఖ్యంగా కనిపించింది సకల శాఖ. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు ప్రస్తావించారు, అంటే చెప్పకనే చెప్తున్నట్లుగా ఉంది. కాబట్టి ఈ రోజున పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రెస్టేషన్లో ఉన్నాడు, పులివెందుల్లో పరువు పాయే, ఒంటిమిట్టలో పరువు బాయే, రాష్ట్ర వ్యాప్తంగా అసలు 11తో పరువు బాయే, ఇంకెన్నాళ్ళండి వీళ్ళ. అలాగా జగన్మోహన్ రెడ్డి మరి పరువు పోయిన ఆ ప్రెస్టేషన్లో ఏం చెయ్యాలో తోచక, లోపల నుంచి బయటకు రాలేక, వీళ్ళకి సమాధానం చెప్పలేక, కనీసం నీ పార్టీ నాయకులను కలవటానికి ఏంటి, వాళ్ళతో సంప్రదింపులు జరపటానికి ఏంటి, వాళ్ళకు కూడా మొహం చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ఈ సజ్జల ఆటలు సాగుతున్నాయి. ఈ సజ్జలను ఏం చేయాలి, ఏ విధంగా పార్టీ నుంచి తప్పించాలి, ఈయనుంటే మేము ఉండమనే పరిస్థితి. కాబట్టి పార్టీలో అతి త్వరలోనే చీలికలు రాబోతున్నాయి వేరే పార్టీలో చేరికలకి. అయితే పులివెందుల ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి వైసీపీ వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యం 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 కూని కూని అని చెప్పేసి మాట్లాడారు. మరి అదే ప్రజాస్వామ్యంలో భాగంగానే జెండా కూడా ఎగురవేయాలి. అప్పుడు గుర్తురాలేదు మరి ప్రజాస్వామ్యం? ఇక్కడ అదేనండి, చెప్పేటందుకే నీతులు, చేయటానికి కాదు. బోలెడని చెబుతారు, ఆయన చెప్పాడు గతంలో, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు అదేదో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట ప్రతిసారి అది గుర్తొస్తా ఉండిద్ది. ఆయన ఏ మాట మాట్లాడినా ఒకసారి ఇది గుర్తు చేసుకోయ్యా, అదే ఆయన రింగ్ టోన్గా పెట్టుకుంటే బాగుండు, ఫోన్ ఉందో లేదో పాపం జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి ఇక్కడ నిజంగా గుర్తుకు రాలేదా అంటే ఎప్పుడుందో వాళ్ళకి ప్రజాస్వామ్యం, ఎదుటి వాళ్ళకి చెప్పడం కోసమే ప్రజాస్వామ్యం. కాబట్టి వీళ్ళు ఈ రోజున ప్రజాస్వామ్యం అంటే ఏదో వాళ్ళు గెలవలేదు కాబట్టి వాళ్ళకి ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది, వాళ్ళు ఓడిపోయారు కాబట్టి ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా విర్రవీగారు, ఏ విధంగా ప్రజాస్వామ్యాన్ని వీళ్ళు నలిపేశారు. ఈ రోజున ఏ విధంగా ఉందంటే పులి చెప్పిందంట నేను మాంసాహారం తినను అని, అలా ఉంది వీళ్ళ నోటి వెంట ప్రజాస్వామ్యం అనే మాట వింటాం. అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యానికి జగన్మోహన్ రెడ్డి గారి సంబంధం లేదండి? సంబంధమే లేదు, సంబంధం లేని పదం చెప్పాను. ఖచ్చితంగా పులి నోటి వెంట నేను మాంసాహారం తినను అని చెప్పినట్లుగా జింకతోనే చెప్పింది. అదే దీనికి కొంచెం ఏదన్నా గ్రిప్ వచ్చిందంటే వెంటనే దాన్ని చంపేస్తుంది. అదే చేశారు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఓకే, నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.